సో గైస్ నేను మొన్న ఇన్స్టాలో Q&A పెట్టినా అనమాట. సాలార్జంగ్ మ్యూజియం ఇట్లా పోతున్నా, బ్లాగ్ తీయవద్దని. మీలో చాలా మంది బ్లాగ్ తీయమన్నారు. సో ఇప్పుడే నేను MGBS బస్ స్టాండ్ దగ్గర నేను బస్ దిగిన. ఎక్కువ మందిని అడిగితే ఇక్కడనే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి సాలార్జంగ్ మ్యూజియం. నేను ఇక పోయే దారిలో ఒకటి వెనకాల మీకు కనిపిస్తుంది కదా, శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక ఏడైతే మాకు ఇంటికి లేకుండే, ఇక ఆ కాకని ఇక మీకు అడిదిప్పురా దిగుతుంది వాడు కాక. ఆ కాకని జర రిక్వెస్ట్ అడిగేసి చిన్న వీడియో షూట్ చేసుకున్నా అంటే సరే అన్నాడు. ఇక లాస్ట్ మీ కాక కూడా థ్యాంక్ యూ చేద్దాం మనం కూడా. అంకుల్ థ్యాంక్ యూ, జై శివాజీ. ఇక ఇందాక ఈ కాకనే మనకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ వీడియో రికార్డ్ చేయడానికి. సో గాయ్స్ ఇప్పుడైతే మేము సాలార్జంగ్ మ్యూజియంగా ఎంటర్ అయినాము. ఇక టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక ఇప్పుడు కెమెరా లోపలికి అలౌడ్ ఉంటుందో అలౌడ్ ఉండదు తెలియదు. టికెట్ తీసుకున్నాక తెలుస్తుంది. ఉండొచ్చు మరి. ఆడుంది అదో గైస్ ఆడుంది అది విత్ మొబైల్ టికెట్స్. మొబైల్లో నాట్ అలౌడ్. ఈచ్ మొబైల్ 50 రూపీస్, అదర్వైజ్ ఫైన్ 100,000 రూపీస్ అంట. 50 రూపాయలు కట్టేం కాదు. ఇక మిగతా బ్లాగ్ లోపల కంటిన్యూ చేద్దాం టికెట్ తీసుకున్నాను. సో గైస్ టికెట్ అయితే ఇప్పుడు తీసుకున్నాము. స్కానర్ ఏం లేదు. ఈ 2 మొబైల్స్లకి ఈ 2 మా ఎంట్రీ టికెట్స్. మొబైల్ అయితే అది తీసుకోపోతాడా, నేను బ్లాగ్ తీయలేదు కాబట్టి ఇక ఫోన్ అయితే తీసుకోపోతున్నా. ఇక లోపలికి ఆడికి ఎంట్రీ లేదంట. ఎంట్రీ ఫర్ సాలార్జంగ్ మ్యూజియం స్టాఫ్ మన కాదు. అది ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఆరోగ్యం పైసలు అయితే ఏడా అంటే ఏంటి ఉన్నారు కనిపిస్తారు మనకు కూడా బ్లాగర్స్ కనిపిస్తారు. ఫైర్ ఇంజిన్ బండి ఇది. ఇదేం ఫైర్ ఇంజిన్ లోపల ఇవ్వాలి అవి టికెట్లు. ఫైర్ ఇంజిన్ బండి అది. పైన చెక్ అనుకుంటా కదా, పైన వుడ్ అనుకుంటా కదా అది. ఇది కూడా వుడ్దే కాదు, స్టీల్. ఇది ఐరన్. అది ఐరన్ రా. చూడు సీట్స్, సీట్స్ ఉంటే కానీ ఇది మన బాడీ చూడు. ముంగడైతే తీసుకున్నాం. ఇవన్నీ ఎప్పుడో నేను 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసిన ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు రియల్ చూస్తున్నా. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసిన. అదే ఉంటుంది. సో ఎంట్రీ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే చెక్ ఇన్ అయినాము అక్కడ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుండి. ఇప్పుడే ఎంటర్ అయినా లోపలికి. సాలార్జంగ్ 3 చెప్పలే, సాలార్జంగ్ 3 అని. అంటే ఈ మ్యూజియం పేరు ఈయనదే. కదా కటీఫ్ కాదురా, కటీఫ్ కాదు. ఇక ఈయనే అన్నమాట మ్యూజియం పేరు ఉన్నది. సో ఇంకా లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ జర ఫోటోషూట్. డైరెక్ట్ ఇక SD కార్డు తీసుకో మరి. సో ఇంకా లోపలికి అయితే పోదాం. మ్యూజికల్ క్లాక్ అనేది ఉంది. ఇక అంబేద్కర్ గురించి. ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయన తీసుకున్నవన్నీ. ఇలా ఈ ఫోటోలా అంబేద్కర్ ఏడున్నది. అంబేద్కర్ ఇంత ఈజీరా నేను వేస్తా లేదా అని అందుకే అడిగిన. సో అయితే అయిపోయింది. ఇవన్నీ మన ఇండియా గురించి ఉన్నాయి ఇక్కడ. మూమెంట్ అనుకుంటా. క్విక్ టు ఇండియా మూమెంట్ 1942. ఇవి కూడా అంతే.
అది ఫస్ట్ 3 కాన్ఫరెన్సెస్ అదే నచ్చరు అంత ఫ్రేమ్లో పడతలేదు అది. కొంచెం ఇంకా పోవాల్సి. వాళ్ళందరూ ఉన్నారు కదా. దాండి మార్చ్ సాల్ట్ సత్యాగర్ 1930లా. చదవడం దిగుదాం మనం కూడా అట్లా దిగుదాం అంతే ఎక్స్ప్లోర్ చేసి ఇంకా. సో గైస్ ఈ వీడియో అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 లెక్క చేస్తాను. అందుకే ఇక కొద్దిగా లెంత్ వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క చేస్తుంది. ఇది ఇండియన్ మినియేచర్ పెయింటింగ్ అండ్ గ్యాలరీ అంటే ఇలా పోదాం ఫస్ట్. ఆయన వైట్ షర్ట్ వేసుకున్నది కూడా ఆయన గైడ్ అయినా. जैसा भी आपको देखते हैं इसके अंदर पर्टिकुलरली पर्सन का नाम नहीं मुगल मतलब मुगल की डायनेस्टी स्टार्टिंग से चलेगा. ఇవన్నీ మొఘల్ రాజ్యం నుండి వచ్చినాయి అంట ఇవన్నీ. स्टेप बाय स्टेप आपको देख सकते हैं. हाँ इतना दिख सकता है डेक्कन का है साउथ का है नॉर्थ का है ये रहता है. इंसान में कौन से एरिया చూద్దాం అండి ఏడా 16 पर्टिकुलर आदमी का नाम नहीं रहता. AD. कलाकार का नाम नहीं रहता. సో గైస్ ఇక్కడ చూడండి 1650 అని एरिया का नाम उस पे लेबल पे रहता है. 18th సెంచరీ పెయింటింగ్ ఇది. 18th సెంచరీ ఆ పనులను కాపాడుకోరు ఇది. छोटा पेंटिंग ఇలా కనిపిస్తుంది కదా 19th సెంచరీ ఏడి. ఎన్నాడ ఎట్లా కాపాడుకుంటారేమో. మా ఇంట్లో మా సామాన్లు ఒక సంవత్సరం కూడా చక్కగా కాపాడుకోండి. कैनवास और इस कैमरे में खाली एक ही जो దాదాపు ఒక 100-200 ఇయర్స్ కింద ఈ పెయింటింగ్స్ ఇవన్నీ. पाम टी बोलते ना पाम गाड़ी మావాడేడు అవు మావాడేడు అక్బర్ది హాయ్ అక్బర్దిరా చూపి. అక్బర్ బీర్బల్ ఇదేనా? అక్బర్ ఆయననే అనుకుంటా. మంచిగా లెక్కనే ఉన్నాడు కదా. 19th సెంచరీ 18th సెంచరీ ఇవన్నీ చేస్తే ఇక లాగ్ ఎక్కడికో పోతుంది. కానీ ఇక్కడ కొన్ని మంచిగా ఉన్నాయి. అవన్నీ తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. అంతా తిరుగుదాం. తిరిగేసి ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక 2-4-5 పార్ట్లు కాదు ఇంకా 10-15 పార్ట్లు అవుతాయి. సో ఒక్కొక్కరు చూపిస్తే లాంగ్ అయితే తీసుకోను. బ్యాటింగ్ కాఫీ సో గైస్ ఇవన్నీ ఫొటోస్ నేను సపరేట్గా ఒక క్లిప్ లెక్క తీస్తున్నా అది అప్లోడ్ చేస్తాను. మీరు ఏం ఫిగర్ పడకుది ఓకేనా. జర అందరూ క్రౌడ్ ఉన్న వరకు అందుకేం తెలియకపోతున్నా. నాకు సరదైంది అందుకే జర వాయిస్ కూడా తక్కువ వస్తుంది. సరే వరాహ అవతారం నరసింహ మన మావతర్ నరసింహస్వామి సినిమాలో సేమ్ లుక్ ఇది. పెయింటింగ్ ఒడిశా నుంచి పామ్ నెక్ పెయింటింగ్. ఓకే
మ్యారేజ్ సెరమనీ ఎవరిది అప్పట్లో మ్యారేజ్ది కానీ పెళ్ళిదా ఇదంతా మ్యూజియం అంతా అసలు ఏం లైటింగ్ లేకుండా ఉంది కానీ ఇట్లనే మంచిగా అనిపిస్తుందా మేము మొత్తం లైట్లు వేస్తే మొత్తం గడిచి కొట్టేది కొంచెం వైట్ వేయాలి. జర కొద్దిగా వైట్ వేస్తే సో గైస్ ఇంట్లో నా వాయిస్ ఏమి సరిగ్గా రాకపోతే జర అర్థం చేసుకోవాలి. నాకు కొద్దిగా సర్దైంది. వైన్ మేకింగ్ ప్రాసెసింగ్ అనేది తొక్కుతుర్రా మరి అంతే. ఇప్పుడు కూడా వైన్ అంతే చేస్తారు. ఉన్నాయి దాదాపు చాలా ఉన్నాయి లెక్కేయలేం కానీ ఫ్రేమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క కాలంలోనే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఆడ 5 ఉన్నాయి, అన్ని దగ్గర 5 ఉన్నాయి. కొన్ని దగ్గర 3 ఉన్నాయి, ఆడ 3 ఉన్నాయి. ప్లేయింగ్ చెస్ అండి. చెస్సా? ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ప్లేయింగ్ చెస్. ఇంకో చెస్ బోర్డు తీసుకురాపో, ఇక్కడ కూర్చొని ఆడదాం. ఏమంటున్నా ఏమైనా చేస్తుంది స్మోకింగ్ కదా. అరే ఏమంటున్నా ఇంకో చెస్ బోర్డు తీసుకురా. ఇగో ఇలా కూర్చొని ఆడదాం ఇద్దరం. అన్నీ మంచి బ్యాలెన్స్ మంచిగా ఉన్నది. పార్ట్ 2 కావాలంటే దాదాపు 10 కామెంట్స్, 50 లైక్స్, 400 వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీడియోకి. మీరైతే పక్కా చేస్తారనుకుంటున్నా. చేశాను మీరు పక్కా. క్లాక్ అని ఇది అప్పటికే అనుకుంటూ ఆడిపోయి ఇంకా అది ఇంకా చూద్దాం. చూసిరా హైకోర్ట్, సైబర్ టవర్, చార్మినార్, మన బుద్ధుడు, బిర్లా మందిర్, గోల్కొండ. ఆల్రెడీ గోల్కొండ పోయినా మళ్ళీ పోవాలని అనుకుంటున్నా. ఈ మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేసి వీడియో తీయాలంటే దాదాపు ఒక 10 నుండి 15 పార్ట్లు కావాలి. అది కూడా ఒక్కొక్క పార్ట్ 10 to 15 minutes కాదు, 1-2 గంటలు పడుతుంది.